హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్. మా ఇంట్లో ప్రతిరోజు మార్నింగు ఇలా పక్షులు వచ్చి సందడి చేస్తూ ఉంటాయి అన్నమాట. అది షూట్ చేద్దామనిపించి చేస్తూ ఉన్నానండి. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇలా పక్షుల అరుపులు ఉన్నప్పుడు. చూడండి ఎంత చక్కగా అవి అరుస్తూ ఉన్నాయో. అక్కడ వాటికి ఫీడ్ కూడా పెట్టుంటానండి, బ్లాక్గా కనిపిస్తుంది కదా, అక్కడ వాటిలో ఫీడ్ పెట్టుంటా అన్నమాట. ప్రతిరోజు అండి మార్నింగే వచ్చేస్తాయి ఇంటికి. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఇటు సైడ్ రెండు. ఇట్లా ఎందుకు వస్తాయంటే ఇలా వాటికి గార్డెను ఇష్టం అన్నమాట. పక్షులకి పచ్చదనం ఇష్టం కాబట్టి ఇలాగ మార్నింగే వచ్చేస్తాయండి. నాకైతే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట వాటి సౌండ్స్ అంతా కూడా మార్నింగ్. ఇక్కడ మా వాడు కూడా ఉన్నాడు. గుడ్ మార్నింగ్ చెప్పు నాన్న. మ్యాక్స్ గుడ్ మార్నింగ్. తోక ఊపుతున్నాడండి, అదే గుడ్ మార్నింగ్ మీ అందరికీ. ఎందుకు ఈరోజు మార్నింగే తీద్దాం అనిపించి తీస్తూ ఉన్నాం అన్నమాట. ఆ సౌండ్స్ చూడండి ఎంత చక్కగా బాగుందో, వినసొంపుగా ఉంది కదా పక్షులు. ఇప్పట్లో ఎక్కడుందండి ఇటువంటి వాతావరణము చెప్పాలంటే. ఇంతకు ముందు అయితే పల్లెటూర్లలో ఉదయాన్నే పక్షులు గుంపులుగా వచ్చేసేదండి. కానీ ఈ రోజుల్లో చూడడమే తక్కువైపోయింది బర్డ్స్ని కూడా మనం. ఎందుకంటే రేడియేషన్స్ ఎక్కువైపోవడం వల్ల బర్డ్స్ కూడా నశించిపోతున్నాయండి. చెట్లు కూడా చూడండి మీ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తూ ఉన్నాయి మన చెట్లు. ఈ మధ్య అయితే వీడియోస్ చేయలేకపోతున్నానండి, కొంచెము పని ఉండిందన్నమాట, హౌస్ వర్క్. అందువల్ల నేనైతే చేయలేకపోయాను. ఇక్కడ నుండి అయితే మీకు రోజు వస్తాయండి. మన చెట్లన్నీ కూడా మీకు గుడ్ మార్నింగ్ చెప్తూ ఉన్నాయి, చక్కగా అరుస్తూ ఉన్నాయండి బర్డ్స్. మీకు వినిపిస్తుంది అనుకుంటున్నాను నేను. చూడండి ఎంత మంచిగా వాతావరణం ఉందో. చిన్న బౌల్స్లోనే అండి, గమనిస్తున్నారు కదా, చిన్న బౌల్స్లోనే ఈ విధంగా చెట్లను మనం పెంచుకోవచ్చు. ప్లేస్ అనేది పక్కన పెట్టేస్తే మన ఐడియాస్ ప్రకారం మనము ట్రీస్ని అయితే పెంచుకోవచ్చండి. ఇక్కడ చూసారండి, ఇదేమో వాష్రూమ్ పక్కన, కానీ పక్కనే నేను ఇలాగా పెట్టానన్నమాట ట్రీస్ని. ఎంత అందంగా ఉందో కదండి. మనం చూడటానికి చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది, అండ్ మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుందండి మనం ఈ విధంగా ట్రీస్ని పెంచుకున్నప్పుడు. కంపల్సరీ ఇది మనందరి బాధ్యత. ప్రతి ఒక్కరు కూడా చిన్న వాటిల్లోనే చెట్లను అయితే పెంచమని నేను చెప్తానండి. ఒకసారి అయితే మొత్తం గార్డెన్ అయితే తీస్తానండి. ఇంకా కొంత బయట కట్టించున్నాను, మీకు అందరికి చూపించాను కదా, వాటిల్లో కూడా సెట్ చేయాలి. ఇంకా ఏం సెట్ చేయలేదు. బర్డ్స్ని చూపిద్దామని నేనైతే ఈరోజు షూట్ చేస్తూ ఉన్నాను అన్నమాట. మన గార్డెన్ పెద్దదైందండి, ఈసారి మళ్ళీ చూపిస్తా మొత్తము. ఇప్పుడే నీళ్లు పట్టాను మార్నింగు, అందువల్ల చాలా సంతోషంగా ఉన్నాయి మన ట్రీస్. ఈ చెట్టు అయితే అండి అసలు చనిపోయేలాగుండింది. నేను ఎప్పుడైతే తీసుకొచ్చి దీంట్లో వేసి ఇలా పెట్టానో చక్కగా అల్లుకుంటూ ఉందండి పాపం మనీ ప్లాంట్. ఇవన్నీ మీకు చూపించినవే కదా, మరలా ఒకసారి అయితే చూపిస్తున్నానండి. చాలామంది అడుగుతూ ఉన్నారు, ఏం మేడం అసలు వీడియోస్ పెట్టట్లేదు అని. కొంచెం వర్క్ వల్ల పెట్టలేకపోతున్నానమ్మా అని చెప్తూ ఉన్నాను. ఇక నుండి అయితే ప్రతిరోజు ఏదో ఒకటి పెడదాం అనుకుంటూ ఉన్నానండి.
మొన్న ఈ మధ్య న్యూగా కన్స్ట్రక్ట్ చేయించాను కొన్ని హౌస్కి, అవన్నీ కూడా మీకు షేర్ అయితే చేస్తానండి. ఎలా కట్టించాను అనేది కూడా మీ అందరికి చూపిస్తాను నేను. ఓకేనండి, మరొక మంచి వీడియోలో మరలా మీ ముందుకు వస్తాను. నాన్న మన వాళ్ళకి బాయ్ చెప్పు, నాన్న బాయ్ చెప్పు. మ్యాక్స్ నిద్రలో ఉన్నాడండి వాడు పాపం. హాయ్ బాయ్ చెప్పు నాన్నలు. కామ్గా ఉన్నాడండి పాపం. ఓకేనండి, మరొక మంచి వీడియోలో మరలా మీ ముందుకు వస్తాను. అందరూ బాగుండాలి, అందులో మన అందరము ఉండాలండి. ఓకే, బాయ్ అండి.